ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి అరుదైన అదృష్టం జూన్ నెల 15, 16, 17 తేదీల్లో మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. వీరు పట్టిందల్లా కూడా బంగారం వల్లే మారిపోతుంది. ముఖ్యంగా జూన్ నెల 15, 16, 17 తేదీల్లో మీ జీవితంలో అఖండ రాజయోగం అనేది ప్రారంభం కాబోతుంది. జరగబోయే విషయాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపడతారు. నమస్కారం అండి. కన్యా రాశి వారికి 3 రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపును తీసుకురాబోతూ ఉన్నాయని జ్యోతిష సూచనలు చెబుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త మీ ఇంటి గుమ్మం తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ కష్టాన్ని ఎవరూ గుర్తించలేదని, మీరు అనుకున్న ఇక నుండి మీ యొక్క విలువను అందరూ గుర్తించే సమయం దగ్గర పడబోతోంది. జూన్ 15 నుండి 17వ తేదీ మధ్యకాలంలో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, బాధ్యతలు లేదా పురోగతి, పదోన్నతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన పరిచయాలు కూడా ఏర్పడే యోగం ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ రోజులు ఎంతో శుభప్రదంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా నిలిచిపోయిన డబ్బు అనేది మీ చేతికి రావచ్చు. అనుకోని ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. చిన్న పెట్టుబడులు కూడా మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. కుటుంబ అవసరాల కోసం కూడా చేసిన కృషికి మంచి ప్రతిఫలం లభించే సమయం దగ్గర పడుతోంది. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే కనిపించవచ్చు. దూరమైన బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి ఆనంద వాతావరణం నెలకొనవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశం మీ భవిష్యత్తును కూడా కొత్త దిశగా మలచవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక మంచి అవకాశం దక్కే సూచనలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మీ పైన అనుమానం వ్యక్తం చేసిన వారే మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి రావచ్చు. ఈ 3 రోజుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు ఎన్నాళ్ళుగానో పెట్టుకుంటున్న లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. కొత్త పనులను ప్రారంభించే ముందుగా కుటుంబం యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, సానుకూల ఆలోచనలతో ఉండడం మీకు మరింత ధైర్యాన్ని అందిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ జూన్ నెల 15, 16, 17 తేదీలో కన్యా రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు, ఆర్థికపరమైన పురోగతి, కుటుంబం ఆనందం, కొత్త అవకాశాలు కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే సమయం ఆసన్నమైందనే భావన కలగవచ్చు. మీ ముందు తెరుచుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజులు మరింత సంతోషకరంగా కూడా మారే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి జాతకులు అంటే కన్యా రాశి జాతకులు గత కొంతకాలంగా కూడా ఎదురైన ఆటంకాలు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టే సమయం వచ్చేసిందని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తున్నాయి. మీరు ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలకు ఇప్పటి వరకు కూడా ఫలితం రాకపోయినా ఈ 3 రోజుల్లో మీకు ఆశాజనక మార్పులను తీసుకురావచ్చని భావన. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి రాక మీ యొక్క జీవితాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశం అయితే తీసుకురావచ్చు. ఇప్పటి వరకు మూసుకుపోయిన తలుపులు ఒకేసారిగా తెరుచుకున్నట్లుగా కూడా అనిపించే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. మీరు ఊహించని చోటు నుండి సహాయం లభించవచ్చు. ధనయోగం బలపడే సూచనలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి రావచ్చు. అప్పుగా ఇచ్చినటువంటి సొమ్ము అనేది మీకు చేతికి చేరవచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుందండి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయము, బోనస్ లేదా కొత్త బాధ్యతలతో పాటుగా గుర్తింపు కూడా లభించవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కిందనే ఆనందం కూడా మీలో కలగవచ్చు. మీ శత్రువులు మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే సమయం అయితే ఇది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు, మీ గురించి తక్కువగా మాట్లాడిన వారు మీ యొక్క విజయాన్ని చూసి మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా సమయంలో రావచ్చు.
మీరు ఓపికగా ఎదుర్కొంటున్న కష్టాలనేవి ఇప్పుడు ఈ సమయంలో మీకు బలంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబం మరియు ప్రేమ విషయాల్లో కూడా మంచి పరిణామాలు కనిపిస్తాయి. దూరమైనటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం కూడా వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ మనసులో ఉన్న కోరికల్లో ఒకటి సమయంలో నెరవేరే అవకాశం ఉంటుందని కొందరు నమ్ముతారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం చాలా ప్రత్యేకంగా మీరు భావించవచ్చు. మీరు భక్తితో చేసే ప్రార్థనలు, మంచి మంచి ఆలోచనలు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని కొత్త పనులను ప్రారంభిస్తే మరింత ఉత్సాహం అనేది కలగవచ్చు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం ఈ కాలంలో మీకు ఉపయోగకరంగా కూడా ఉండవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే జూన్ నెల 15, 16, 17 తేదీల మధ్య మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం, ఒక కీలకమైన పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుందని కొందరి భావన. ఆ పరిచయం ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త కొత్త అవకాశాలకు దారితీసే సమయం అయితే దగ్గర పడింది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పుకు అది మాత్రమే కారణం కావచ్చు. కాబట్టి కన్యా రాశి వారు ఈ రోజుల్లో నిరాశకు దూరంగా ఉండి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ధైర్యంగా స్వీకరించండి. మీ శ్రమ, మీ యొక్క ఓర్పు, మీ యొక్క ఆత్మవిశ్వాసం కలిసి వస్తే రాబోయే రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకవచ్చు. మీరు కోరుకున్న గౌరవం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ ఆనందం, విజయాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కష్టపడి నాటిన విత్తనం ఫలించే సమయం వచ్చినప్పుడు ఆ ఒక్క రోజులోనే తోటంతా పూలతో నిండిపోతుంది. అలాగే కన్యా రాశి వారి జీవితంలో కూడా ఈ యొక్క 3 రోజులు కొత్త వెలుగును నింపే అవకాశాన్ని సూచిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కూడా కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి జాతకులు అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీరి గురించి వీరు ఎప్పుడూ కూడా ఆలోచించలేరు. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం వలన మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడటని లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు. వీరు ఎవరైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారు వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. చూస్తారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.